హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిసెస్ అక్రమేష. ఇవాళ వీడియోలో ఇంకో స్పెషల్ రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ, అది కూడా హైదరాబాద్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 750 గ్రామ్స్ చికెన్లో 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా సాల్ట్ యాడ్ చేసి, ఇంకో హాఫ్ టీ స్పూన్ టర్మరిక్, పసుపు, హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టేస్తాం. కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటే 1 టీ స్పూన్ వేసుకోండి. ఈ 10 మినిట్స్ వరకు మనం గరం మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం హాఫ్ నట్మేగ్, హాఫ్ బే లీఫ్, 4 ఇలాచీ, 3 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక జాపత్రి, ఒక స్టార్, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని 2 మినిట్స్ వరకు డ్రై రోస్ట్ చేసుకొని దీన్ని మనం పౌడర్ చేసుకుంటాం. నేను చెప్పిన స్టెప్స్ కనుక ఫాలో అయితే ఈజీగా మనం హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటాము. ఇప్పుడు ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్లో 2 మీడియం సైజ్ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా, 4 టీ స్పూన్ కర్డ్ వేసుకొని అందులోనే మనం ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియాండర్, ఇంకా హ్యాండ్ఫుల్ ఆఫ్ మింట్ లీవ్స్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత లెమన్ జ్యూస్ యాడ్ చేసేస్తున్నాము. లెమన్ జ్యూస్ యాడ్ చేసిన తర్వాత ఒక 1 టీ స్పూన్ కసూరి మేతి తీసుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో కావాలంటే మనం ఒక 1 గ్రీన్ చిల్లీ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కసూరి మేసి వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ మనం ఆనియన్స్ ఫ్రై చేసాం కదా, ఆ ఆయిల్ కొంచెం హాట్ చేసుకొని వేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి. లేదా ఒక ముందు రోజు మనం చికెన్ బిర్యానీ చేయాలనుకున్న ముందు రోజు మొత్తం పెట్టుకున్న ఫ్రిడ్జ్లో చికెన్ అనేది చాలా జ్యూసీగా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ చికెన్ బిర్యానీ చేసుకునే ముందు ఒక హాఫ్ టీ స్పూన్ కేసరి, సాఫ్రాన్ అంటాం కదా, 4 టేబుల్ స్పూన్ మిల్క్లో మిక్స్ చేసి 15 మినిట్స్ తర్వాత అది సోక్ అయిన తర్వాత ఈ చికెన్లో మనం వేసి ఒక 5 మినిట్స్ మ్యారినేట్ చేసేస్తాము. నెక్స్ట్ ఇంకా బిర్యానీ మనం స్టార్ట్ చేస్తామనే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక 2 గ్లాసెస్ ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. స్పెషల్ బిర్యానీ బాస్మతి రైస్ బాగా వాష్ చేసుకొని నానబెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక పెద్ద గిన్నె కానీ కడాయి కానీ ఏది మీకు కంఫర్ట్ ఉంటుందో ఆ గిన్నె తీసేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో వేసేసి బాగా స్ప్రెడ్ చేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి కుక్ చేయండి. ఇంతలో మనం రైస్ని కూడా బాయిల్ చేసేసుకుంటాం. ఒక పెద్ద గిన్నెలో ఒక 4 లీటర్స్ వాటర్ తీసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హిమాలయన్ పింక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, అందుకని పింక్ కలర్లో ఉంది. ఇక్కడ మనం హోల్ గరం మసాలా యాడ్ చేసేస్తాము, పౌడర్ చేయము. ఒక 3 ఇలాచీ, 3 లవంగాలు, 1 బే లీఫ్, ఒక స్టార్, ఒక జాపత్రి వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 టీ స్పూన్ షాజీరా, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా వేసి దీన్ని మనం బాయిల్ అయ్యేంత వరకు అలాగే వదిలేస్తాము. బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇందులో సోక్ చేసుకున్న రైస్ వేసేస్తాము. బాయిల్ అయిన తర్వాతనే వేయాలి రైస్, ముందునే వేయకూడదు. హాఫ్ అన్ అవర్ ఆల్రెడీ సోక్ అయింది కాబట్టి రైస్ బాయిల్ అయిన వెంటనే మనం రైస్ వేసేసి ఒక 3 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి. రైస్ వేసిన తర్వాత కూడా బాయిల్ అవ్వాలన్నమాట, పొంగు రావాలి. అలా పొంగు వచ్చిన తర్వాత 3 మినిట్స్ బాయిల్ చేసి మనం ఫస్ట్ లేయర్ రైస్ ఆల్రెడీ 10 మినిట్స్ చికెన్ కుక్ చేయాలి అన్నాను కదా, దాని మీద వేసేస్తామన్నమాట, స్ప్రెడ్ చేసేస్తాము. ఇది ఫస్ట్ లేయర్ వేస్తున్నాము. బాయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 3 మినిట్స్ అంటే రైస్ వేసిన తర్వాత మనకు పొంగు అనేది రావాలి. ఆ పొంగు వచ్చిన 3 మినిట్స్ కుక్ చేసి మనం ఫస్ట్ లేయర్ రైస్ వేసేయాలి. ఇక్కడే చాలామంది పొరపాటు చేస్తుంటారు, రైస్ అనేది కొంచెం మెత్తగా గంజిలాగా వచ్చేస్తుంటుంది. అలా రాకూడదంటే 3 మినిట్స్ బాయిల్ చేసి మనం ఫస్ట్ లేయర్ రైస్ వేసేసి దాని మీద ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొన్ని మింట్ లీవ్స్ వేసేసి మనం మూత పెట్టేసి కుక్ చేసేస్తాము. కొద్దిగా నెయ్యి కానీ యాడ్ చేస్తున్నాము. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేయాలి. ఇది మీడియం లేదా ఇంకా సిమ్లో పెట్టేసి కుక్ చేయండి. రైస్ అనేది వేసిన తర్వాత ఖచ్చితంగా మూత పెట్టాలి, లేదంటే మనకు ఉడకదన్నమాట రైస్. సో 3 మినిట్స్ తర్వాత ప్యాన్ పెట్టేసి దాని మీద వెజల్ పెట్టేయాలి, లేదంటే కింద అంటుకుంటుంది, అలాగే మాడిపోతుంది. అలా మాడిపోకుండా ఉండడానికి కింద ప్యాన్ పెట్టేసి దాని మీద ఆ కడాయి కానీ గిన్నె కానీ పెట్టేసి మళ్ళీ తర్వాత సెకండ్ లేయర్ యాడ్ చేస్తాం. మనం ఒక్కొక్క లేయర్ యాడ్ చేసేటప్పుడు 3 మినిట్స్ గ్యాప్ ఉంచుకోండి. సెకండ్ లేయర్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్, ఫ్రై చేసిన ఆనియన్స్, పుదీనా, ఇంకా ఘీ, కావాలనుకుంటే మనం కేసరి సోక్ చేసాం కదా, సాఫ్రాన్ సోక్ చేసుకున్న మిల్క్ కానీ మనం కొంచెం వేసుకోవచ్చు. సెకండ్ లేయర్ రైస్ వేసిన తర్వాత మళ్ళీ 3 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసి తర్వాత మళ్ళీ
థర్డ్ లేయర్ వేసేస్తాము. ఈ లేయర్స్ అన్ని రైస్ వేసేటప్పుడు అది హోల్ గరం మసాలా వేసుకున్నవి పక్కన తీసేయండి, ఎందుకంటే పంటి కింద వచ్చినప్పుడు టేస్ట్ అస్సలు బాగుండదు. సో ఇంకా ఫైనల్ లేయర్ వేసేసిన తర్వాత దాని మీద కూడా కొన్ని ఆనియన్స్, అలాగే పుదీనా, కొద్దిగా ఘీ, నేను ఇక్కడ సాఫ్రాన్ సోక్ చేసుకున్న మిల్క్ కానీ యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్. హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే ఇంకా ఖచ్చితంగా సాఫ్రాన్ వేస్తూ ఉంటారు కాబట్టి నేను ఇక్కడ వేస్తున్నాను. సో ఇంకా ఫైనల్ లేయర్ వేసేసిన తర్వాత మూత పెట్టేసి మనం ఎక్కడ స్టీమ్ వెళ్ళకుండా ఇక్కడ నేను గోధుమ పిండితో ఇలా చుట్టేస్తున్నాను అనమాట. మీకు ఒకవేళ అది వద్దు అనుకుంటే ఒక పెద్ద క్లాత్ అయినా వేసేస్తే సరిపోతుంది. స్టీమ్ మాత్రం బయటికి వెళ్ళకూడదు. అది అంతా వేసిన తర్వాత 30 మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ చేయాలి. 30 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మళ్ళీ 5 మినిట్స్ అలాగే ఉంచేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. రైస్ అనేది ఇక్కడ మనకు చాలా ప్రాపర్గా కుక్ అయిపోయింది. చికెన్ కుక్ అయిందో లేదో ఒకసారి చూద్దాము. కింద అడుగు నుండి తీసి చూస్తున్నాను, నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. సో మనకు చికెన్ కానీ బాగా ఉడికిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇందులో చికెన్ అయితే చాలా జ్యూసీగా వస్తుంది. ఒక ముందు రోజు కనుక మనం మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. ఆ మసాలా అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది చికెన్. బాగా కుక్ అయిపోయింది అనమాట. సో టేస్టీ చికెన్ బిర్యానీ అనేది మనం చాలా ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా పాపకైతే స్కూల్ నుండి వచ్చిన తర్వాత బిర్యానీ తినిపించాను. ఎలా ఉందని అడిగితే బాగుందనింది. తనకైతే చాలా ఇష్టము. ప్రతి ఫ్రైడే స్పెషలే కావాలంటుంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, చాలా ఈజీ కూడా. మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.